హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ గైడ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో థర్డ్ క్లాస్ ఈవీఎస్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. స్టాండర్డ్స్ చూద్దాం, ఎందుకంటే మనకి ట్రయల్ మెథడ్స్లో అకాడమిక్ స్టాండర్డ్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అకాడమిక్ స్టాండర్డ్స్ కూడా చూసుకోవాలి. మనకు వీటిని జంబుల్గా ఇచ్చేసి ఆర్డర్లో అరేంజ్ చేయమంటారు. సో ఫస్ట్ వన్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, నెక్స్ట్ సెకండ్ వన్ క్వశ్చనింగ్ ఫార్ములేటింగ్ హైపోథిసిస్, థర్డ్ వన్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఎక్స్ప్లెయినింగ్, fourth one information skills, next fifth one drawing preparation of models mapping skills, next sixth one appreciation application and biodiversity. సో ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి థర్డ్ క్లాస్లో. నెక్స్ట్ వచ్చేసి మనం థర్డ్ క్లాస్ లెసన్స్లోకి వెళ్తే ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఎవ్రీ పాయింట్ మనం నేర్చుకోవాలి. థర్డ్ క్లాస్లో కూడా ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్ Blind people read Braille script invented by Louis Braille. బ్లైండ్ పీపుల్కి బ్రెయిలీ స్క్రిప్ట్ ఉంటుంది. అది ఇన్వెంట్ చేసింది ఎవరంటే లూయిస్ బ్రెయిలీ. నెక్స్ట్ వరల్డ్ డిసేబుల్ డే December 3, సీనియర్ సిటిజన్స్ డే October 1. ద వర్క్ దట్ ఇన్వాల్వ్స్ స్కిల్స్ టు గెట్ ఇన్కమ్ ఈజ్ కాల్డ్ ప్రొఫెషన్. మన స్కిల్స్ని యూజ్ చేసుకొని మనం ఇన్కమ్ ఏదైతే సంపాదిస్తామో దాన్నే ప్రొఫెషన్ అంటారు అనమాట. మన స్కిల్స్ని వాడుకోవడం అనేది ప్రొఫెషన్ అనమాట. నెక్స్ట్ పోలో గేమ్. ఇట్ ఈజ్ ఏ గేమ్ వేర్ ద ప్లేయర్ రైడింగ్ ఆన్ ఏ హార్స్ అండ్ స్ట్రైక్స్ ద బాల్ విత్ ఏ లాంగ్ స్టిక్. పోలో గేమ్ అనేది ఒక గేమ్. అక్కడ ఆ గేమ్లో ఏంటంటే ప్లేయర్ అనే అతను హార్స్ పైన రైడ్ చేస్తూ ఒక స్టిక్తో బాల్ని స్ట్రైక్ చేస్తాడు. దాన్నే పోలో గేమ్ అంటారు. ఆ స్టిక్ నేమ్ వచ్చేసి మ్యాలెట్. The long stick is called mallet. Next, fish lives in water. Some snakes lives in water and some on land. కొన్ని స్నేక్స్ వాటర్లో జీవిస్తాయి, కొన్ని స్నేక్స్ ల్యాండ్ పైన కూడా. నెక్స్ట్ ఫ్రాగ్స్, టార్టాయిసెస్, క్రొకోడైల్స్ అండ్ క్రాబ్స్ లివ్ ఇన్ బోత్ వాటర్ అండ్ ల్యాండ్. ఫ్రాగ్స్, టార్టాయిస్, క్రొకోడైల్స్ అండ్ క్రాబ్స్ both live in water and land. Mosquitoes grow in stagnant water. We can kill mosquitoes by kerosene or malathion. మస్కిటోస్ అనేవి స్టాగ్నెంట్ వాటర్లో గ్రో అవుతాయి. మనం వాటిని కిరోసిన్ ఆర్ మాలథిన్ యూస్ చేసి వాటిని మనం కిల్ చేయొచ్చు. సో నెక్స్ట్ పామ్ ట్రీ గ్రోస్ వితౌట్ బ్రాంచెస్. పామ్ ట్రీకి బ్రాంచెస్ అనేవి ఉండవు. పామ్ ట్రీ అనేది బ్రాంచెస్ లేకుండానే గ్రో అవుతుంది. నెక్స్ట్ పామ్ ట్రీ లీవ్స్ ఆర్ యూజ్డ్ యాజ్ రూఫ్స్ ఫర్ హట్స్. పామ్ ట్రీ లీవ్స్ అనేవి హట్స్కి రూఫ్స్ లాగా యూజ్ చేస్తారు. క్యాక్టస్, అలోవెరా గ్రో ఇన్ శాండీ సాయిల్స్ ఆర్ కాల్డ్ డెజర్ట్ ప్లాంట్స్. క్యాక్టస్, అలోవెరా అనేవి శాండీ సాయిల్స్లో గ్రో అవుతాయి. వాటిని డెజర్ట్ ప్లాంట్స్ అంటారు. వీటికి వాటర్ కూడా అవసరం లేదు, క్యాక్టస్కి, అలోవెరాకి. నెక్స్ట్ దీస్ డెజర్ట్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ జీరోఫైట్స్. ఈ డెజర్ట్ ప్లాంట్స్కి ఇంకొక నేమ్ ఏంటి అంటే జీరోఫైట్స్. నెక్స్ట్ లీవ్స్ ఆఫ్ ద ట్రీస్ సచ్ యాజ్ ఆల్మండ్, మ్యాంగో, ఆల్మండ్ బాదాం, ఆల్మండ్, మ్యాంగో ఎక్సెట్రా చేంజ్ దేర్ కలర్ యాజ్ ద ఏజ్. ఆల్మండ్, మ్యాంగో లీవ్స్ ఏంటి అంటే వాటి ఏజ్ అనేది పెరుగుతున్న కొద్దీ వాటి లీవ్స్ కలర్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ లీవ్స్ ఆఫ్ ద ఆల్మండ్ అండ్ మ్యాంగో ఆర్ ఇన్ మెరూన్ కలర్ వెన్ దే ఆర్ యంగ్. మ్యాంగోవి, ఆల్మండ్వి లీవ్స్ అనేవి అవి యంగ్గా ఉన్నప్పుడు లీవ్స్ కలర్ అనేది మెరూన్ కలర్లో ఉంటుంది. అండ్ దే బికమ్ గ్రీన్ వెన్ దే మెచ్యూర్. అవి మెచ్యూర్ అయినప్పుడు లీవ్స్ కలర్ అనేది గ్రీన్ అవుతుంది. సో నెక్స్ట్ జనరలీ న్యూ లీవ్స్ ఆర్ లైట్ రెడ్, మెచ్యూర్ లీవ్స్ ఆర్ డార్క్ గ్రీన్ అండ్ డ్రైడ్ లీవ్స్ ఆర్ ఎల్లో ఇన్ కలర్. జనరల్గా న్యూ లీవ్స్ అనేవి లైట్ రెడ్ కలర్లో ఉంటాయి, మెచ్యూర్ లీవ్స్ అనేవి డార్క్ గ్రీన్ కలర్లో ఉంటాయి, డ్రైడ్ లీవ్స్ అనేవి ఎల్లో కలర్లో ఉంటాయి. యూకలిప్టస్ ఈజ్ ఆల్సో కాల్డ్ నీలగిరి. యూకలిప్టస్కి ఇంకొక నేమ్ వచ్చేసి నీలగిరి అనమాట. నెక్స్ట్ ద లీవ్స్ ఆఫ్ బనానా అండ్ మ్యాంగో ఆర్ యూజ్డ్ ఫర్ డెకరేషన్. డెకరేషన్కి మనం బనానా అండ్ మ్యాంగో లీవ్స్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మిల్లెట్స్, నిజామాబాద్. మిల్లెట్స్ అనేవి ఎక్కువగా నిజామాబాద్లో గ్రో అవుతాయి అన్నమాట. మిల్లెట్స్ అనేవి ఎక్కువగా ఎక్కడ గ్రో అవుతాయి అంటే నిజామాబాద్లో. నెక్స్ట్ రైస్ ఆర్ ప్యాడీ. ప్యాడీ అనేది ఎక్కువగా కరీంనగర్లో గ్రో అవుతుంది. నెక్స్ట్ రాగి అనేది ఎక్కువగా వికారాబాద్లో గ్రో అవుతుంది. నెక్స్ట్ చోళం, రాజస్థాన్. చోళం అనేది ఎక్కువగా రాజస్థాన్లో గ్రో అవుతుంది. ఇవి ఎక్కడెక్కడైతే ఇంత ఫేమస్గా గ్రో అవుతున్నాయో అక్కడ ఇదే ఫుడ్ అనేది ఫేమస్ అనమాట.
నెక్స్ట్ రోటీస్ అండ్ పూరీస్ ఆర్ మోస్ట్లీ ఈటెన్ ఇన్ ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్ అండ్ బీహార్. రోటీస్, పూరీస్ అనేవి ఎక్కువగా ఎక్కడ తింటారంటే ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్ అండ్ బీహార్. ఇవన్నీ నార్త్ సైడ్ అనమాట. నార్త్ సైడ్ రోటీస్, పూరీస్ అనేవి ఎక్కువగా తింటారు. నెక్స్ట్ రైస్ ఈజ్ మోస్ట్లీ ఈటెన్ ఇన్ తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కేరళ. రైస్ అనేది ఎక్కువగా మన సౌత్ సైడ్ తింటారనమాట. అవేంటండి? తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కేరళ. ఇక్కడ రైస్ అనేది ఎక్కువగా తింటారు. రోటీస్, పూరీస్ అనేది ఎక్కువగా తినరు. నెక్స్ట్ గ్రామ్ పంచాయత్ వర్క్స్. గ్రామ్ పంచాయత్ వర్క్స్ ఏంటంటి అంటే సప్లయింగ్ వాటర్, క్లీనింగ్ ద డ్రైన్స్ అండ్ స్ట్రీట్స్, మెయింటైనింగ్ ద స్ట్రీట్ లైట్స్. గ్రామ్ పంచాయత్స్ అనేవి మనకి విలేజెస్లో ఉంటాయి. వాటి వర్క్స్ ఏంటి అంటే సప్లయింగ్ వాటర్, క్లీనింగ్ ద డ్రైన్స్ అండ్ స్ట్రీట్స్, మెయింటైనింగ్ ద స్ట్రీట్ లైట్స్. నెక్స్ట్ ఇన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ద హెల్త్ వర్కర్స్ క్రియేట్ అవేర్నెస్ ఆన్ హెల్త్ అండ్ హైజీన్ అమాంగ్ ద విలేజర్స్ అండ్ కండక్ట్ పల్స్ పోలియో ప్రోగ్రామ్స్. మనకి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటాయి కదా విలేజెస్లో, అక్కడ ఉన్న హెల్త్ వర్కర్స్ ఏం చేస్తారంటే మనకి హెల్త్ పైన మనం ఎలా హైజీన్గా ఉండాలనేది మనలో అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తారు. అలాగే పల్స్ పోలియో ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారు హెల్త్ సెంటర్ వాళ్ళు. నెక్స్ట్ క్లోరిన్ ఈజ్ మిక్స్డ్ విత్ వాటర్ టు ప్యూరిఫై ఇట్. మనం వాటర్ అనేది ప్యూరిఫై అవ్వడానికి క్లోరిన్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ విలేజ్ సర్పంచ్ షుడ్ బి ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద లీకేజెస్ ఇన్ పైప్స్ అండ్ అబౌట్ వేస్టేజ్ ఆఫ్ వాటర్. మనకి పైప్స్ అనేవి లీకేజ్ అయినా, వాటర్ అనేది వేస్ట్ అయినా కూడా మనం విలేజ్ సర్పంచ్కి ఇన్ఫార్మ్ చేయాలి. సో నెక్స్ట్ ద హౌస్ విచ్ ఈస్ బిల్ట్ విత్ వుడ్ వీ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ ఎర్త్క్వేక్ జోన్స్. మనకి ఎర్త్క్వేక్ జోన్స్లో ఎలాంటి ఇల్లులు కనిపిస్తాయంటే వుడ్తో ప్రిపేర్ చేసిన ఇల్లులు అనేది మనకి కనిపిస్తాయి అన్నమాట. వుడ్తో బిల్ట్ చేసిన ఇల్లులు అనేది కనిపిస్తాయి. ఎక్కడ అంటే ఎర్త్క్వేక్ జోన్స్లో. నెక్స్ట్ బోట్ హౌజెస్ ఆర్ ఫైండ్ ఇన్ కేరళ అండ్ కాశ్మీర్. మనకి ఎక్కువగా బోట్ హౌజెస్ అనేవి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయంటే కేరళ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ వీ కెన్ ఫైండ్ ఇగ్లూ ఇన్ కోల్డ్ రీజియన్స్. ఇగ్లూ అనేది మనం కోల్డ్ రీజియన్స్లో చూస్తాం. నెక్స్ట్ గణేష్ ఐడల్స్ ఆర్ మేడ్ విత్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. గణేష్ ఐడల్స్ అనేవి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారవుతాయి. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి ఇంకొక నేమ్ ఏంటి అంటే జిప్సమ్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ జిప్సమ్. నెక్స్ట్ నిర్మల్ ఈజ్ ఫేమస్ ఫర్ వుడెన్ డాల్స్. నిర్మల్ అనేది వుడెన్ డాల్స్కి ఫేమస్. రంజన్స్ ఆర్ దేర్ ఇన్ ఆదిలాబాద్ డిస్టిక్. రంజన్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే ఆదిలాబాద్ డిస్టిక్. రంజన్ అంటే ఏంటంటే బిగ్ పాట్. రంజన్ అంటే ఏంటంటే బిగ్ పాట్, ఒక పెద్ద కుండ. అది గుడ్ క్వాంటిటీయో కాదో మనకి తెలుసుకోవాలంటే దాన్ని మనం ఇలా కొట్టినప్పుడు టంగ్ టంగ్ అనే సౌండ్ వస్తుంది. టంగ్ టంగ్ అనే సౌండ్ వస్తే గుడ్ క్వాంటిటీ పాట్ అని అర్థం. నెక్స్ట్ కాటన్ క్లాత్స్ ఆర్ మేడ్ విత్ కాటన్ థ్రెడ్. మనకి కాటన్ క్లాత్స్ అనేవి కాటన్ థ్రెడ్తో తయారై ఉంటాయి. నెక్స్ట్ సిల్క్ క్లాత్స్ ఆర్ మేడ్ విత్ ద థ్రెడ్ దట్ కమ్స్ ఫ్రమ్ సిల్క్ వామ్స్. మనకి సిల్క్ క్లాత్స్ అనేవి సిల్క్ వామ్స్ నుంచి వచ్చే థ్రెడ్ ద్వారా తయారవుతాయి. ఇఫ్ ఏ క్యామిల్ డ్రింక్ వాటర్ వన్స్ ఇట్ కెన్ స్టే వితౌట్ వాటర్ ఫర్ నెంబర్ ఆఫ్ డేస్. క్యామిల్ అనేది ఒక్కసారి వాటర్ తాగితే అది చాలా ఒక నెంబర్ ఆఫ్ డేస్ వరకు అది వాటర్ లేకుండా జీవిస్తుంది అనమాట. వి మిక్స్ క్లోరిన్ టాబ్లెట్స్ ఆర్ బ్లీచింగ్ పౌడర్ ఇన్ వాటర్ టు కిల్ ద బ్యాక్టీరియా. మనం వాటర్లో క్లోరిన్ టాబ్లెట్స్ అయినా లేకపోతే బ్లీచింగ్ పౌడర్ అయినా యాడ్ చేస్తామంట. ఎందుకంటే టు కిల్ ద బ్యాక్టీరియా. అవి యాడ్ చేస్తే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అనేది చచ్చిపోతుంది. So we'll add the chlorine tablets or bleaching powder in water to kill the bacteria. So thank you for watching this video. Thank you.